మాతృదేవో భవ. ఇప్పుడు మనము 2024 సంవత్సరం జూన్ నెలలో తులారాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నించారు. ఇవి కేవలము రాశి ఫలితాలు మాత్రమే. ఇది పూర్తి జాతకము కాదు, కానేరదు. వ్యక్తిగత జాతకంతో దీన్ని అనుసంధానం చేసుకోవలసి ఉంటుంది. వ్యక్తిగత జాతకం చెప్పించుకోండి, నిష్ణాతులైన వారి చేత చెప్పించుకోండి. చాలామంది ఉంటారు, అది కొంచెం నిష్ణాతులు అవునా కాదా అనే విషయాన్ని పరిశీలించి చేసుకోండి. లేదు మా దగ్గర చేయించుకుంటామంటే మా నెంబర్ కింద స్క్రోల్ అవుతోంది, మా చేత కూడా మీరు రాయించుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. మా నెంబర్ తీసుకొని మీరు మాట్లాడి చేయవచ్చు. సరే, ఇప్పుడు మనము తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఈ తులారాశి వారికి పంచమంలో శనిగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే షష్టమంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే సప్తమంలో స్వక్షేత్రంలో మేషరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. ఇక వ్యయస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నవి. ఈ 5 గ్రహాలు కూడా నెలంతా ఒకే రాశిలో స్థిరంగా ఉంటాయి. ఇక రవి, బుధ, శుక్రగ్రహాలు 3 కూడా ఇక్కడ 8, 9 స్థానాల్లో సంచారం జరుగుతూ ఉన్నది. అందుచేత వీటి యొక్క ఫలితాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 5వ స్థానంలో శని సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అలాగే 6వ స్థానంలో సంచరించేటటువంటి రాహుగ్రహము అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటుంది. అంటే కొంచెము అనారోగ్య సమస్యలు రావు, అప్పులవి చేయము. ఒకవేళ ఇదివరకు చేసిన అప్పులు ఏమైనా ఉంటే తీర్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుచేత రాహు మనకి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను మనకి ఇచ్చే అవకాశం ఉన్నది. అలాగే సప్తమంలో కుజుడు స్వక్షేత్రమైనప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను రాశి ఉన్న స్థితి ద్వారా మంచి ఫలితాలను ఇవ్వజాలడు. అలాగే గురు సంచారం, గురువు అష్టమస్థానమైనటువంటి తులారాశికి అష్టమస్థానమైనటువంటి వృషభ రాశిలో స్వక్షేత్రంలోని అష్టమస్థానమైనటువంటి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన కూడా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. ఇక వ్యయస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. ఈ కేతుగ్రహ సంచారం వ్యయంలో కూడా శుభమైనటువంటి ఫలాలను ఇవ్వజాలదు. ఇక నెల మధ్యలో మారేటటువంటి రవిగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహాలు 3 కూడా 8, 9 స్థానాలలో సంచారం నెలలో 2 రాసుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది. రవి 8, 9 స్థానాల్లో సంచారం చేసేటప్పుడు 2 స్థానాలలోనూ కూడా ఆయన శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. బుధగ్రహం కనుక మనం తీసుకున్నట్టయితే 8వ స్థానంలో సంచారం చేసేటప్పుడు, అంటే వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా భాగ్యస్థానం అంటే స్వక్షేత్రమైనటువంటి మిథునంలో సంచారంలో కూడా శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలడు. శుక్రగ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే 8వ స్థానం స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోను, భాగ్యస్థానమైనటువంటి మిథున రాశిలోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఆయన ఇవ్వడానికి సమర్థుడు. ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే 2 గ్రహాలు మీకు నెలలో రాహుగ్రహము, శుక్రగ్రహము, ఈ 2 గ్రహాలు మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇక 5 గ్రహాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నదండి. శని, కుజుడు, గురువు, కేతువు. అట్లాగే రవిగ్రహం కూడా మనకి 2 రాశుల్లో సంచరించేటువంటి రవిగ్రహం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. తద్వారా మనకి ఇక్కడ 5 గ్రహాలు మనకి అనుకూలమైన ఫలితాలను ఇవ్వటం లేదు. ఇకపోతే ఇక్కడ మనకి బుధగ్రహం కనుక మనం తీసుకున్నట్టయితే శుభ, అశుభ 2 ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇక్కడ 8వ స్థానంలో ఉన్నప్పుడు మంచి శుభ ఫలితాలను, భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు అది కొన్ని అశుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. తద్వారా అంచేత ఈ విధంగా గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలను మనం చెప్పుకోవడం. కాబట్టి ఇప్పుడు మొత్తంగా మనము ఈ యొక్క తులారాశి వారికి ఈ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు
గోచార ఫలితాలు మాత్రమేనండి. ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి ఈ మాసంలో అపకీర్తి, అపజయం, వృధాగా ధన వ్యయం, ధన నష్టం, మనోవిచారం కలిగే అవకాశం ఉంది. అలాగే తీరని సంతాపం, అశుభ వర్తమానం అంటే ఏదో చెడు వార్తలు వినేటువంటి అవకాశం, కష్టం, కుటుంబ కలహాలు ఆ విధమైనటువంటి జరిగే అవకాశం ఉంది. దానివల్ల కొంచెం భయము, అధైర్యము, ఈ విధంగా హద్దు మీరి ప్రవర్తించడం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కోపం కూడా విపరీతంగా వస్తూ ఉంటుంది. ఇకపోతే మనోవిచారం, జ్ఞాతులు అంటే మన బంధువులతో కొంచెం వైరము, నీచ స్త్రీల వల్ల కొన్ని కష్టాలు కలిగే అవకాశం ఉన్నది. అలాగే కొంచెం కొన్ని సందర్భాల్లో సూక్ష్మ బుద్ధి కూడా కలుగుతూ ఉంటుందండి. సరైన విధంగానే ఆలోచన నిర్ణయాలు తీసుకోగలుగుతూ ఉంటాం. ఆ విధంగా కొన్ని జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చేత మనం ఏ పని చేసినా ఆచిచూచి చేయండి. కొంచెం మొత్తం మీద ఈ పనిలో కొంచెం ఎక్కువ పెట్టుబడులు పెట్టడం కానీ, కొంచెం మాట్లాడేటప్పుడు ముందుగానే ఆలోచించి మాట్లాడండి. మాట్లాడేసిన తర్వాత ఆలోచించొద్దండి. ఆ విధంగా ముందుగా ఆలోచించి మాట్లాడడం ద్వారా మనకి మాటల తొట్టుబాటు కలగడం కానీ, ఎదరవాళ్ళు బాధపడటం కానీ జరగదు. ఎదరవాళ్ళు బాధపడితే సరిపోతుందండి, వాళ్ళు మనం బాధ పెడతారు కదా. అంచేత ప్రతీకారి చర్యలు ఏమీ లేకుండా ఉంటాయి. మాట ఖర్చు పెట్టడం విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఆలోచించిన మీదటే నిర్ణయం తీసుకొని మాట కానీ, డబ్బు, ధన వ్యయం కానీ ఏది చేసినప్పటికీ కూడా ఆలోచించిన మీదటే చేయండి. ఇది ఈ తులారాశి వారు ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయం. ఎందుకంటే గ్రహాల అనుకూలత తక్కువగా ఉన్నది కాబట్టి. ఇది కేవలం మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి చెప్పటం లేదండి. మళ్ళీ మనకి జాతక రీత్యా బాగున్నట్టయితే చక్కటి ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్. 2024 జూన్ నెలలో మీనరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో చేద్దాము. మీనరాశి వారికి జన్మంలోనే రాహు సంచారం జరుగుతున్నది. ద్వితీయంలో కుజ సంచారము, తృతీయంలో గురు సంచారము, సప్తమంలో కేతుగ్రహణ సంచారము, వ్యయస్థానంలో శనీశ్వర గ్రహ సంచారము జరుగుతూ ఉన్నది. ఈ విధంగా జరగడం ద్వారా ఇవి నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఏ ఫలితాలు వస్తాయనే తెలుసుకుందాము. అలాగే ఒకే నెలలో 2 రాశుల్లో సంచారం చేసేటటువంటి రవిగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహ 3 గ్రహాలు 2 రాశుల్లో సంచారం చేస్తున్నాయి. వాటి ఫలితాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే చంద్రుడి గురించి అయితే మనకి దినఫలాల్లో తప్పితే వాటిలో ఇంకే విషయంలోనూ మనం వాటి ప్రస్తావన తీసుకురాలేము. కాబట్టి ఇక్కడ ఈ గ్రహాల యొక్క సంచారాన్ని మనము ఏ స్థానాలలో ఉండి ఏ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1లో రాహువు, జన్మంలో రాహు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ద్వితీయంలో కుజుడు కూడా కుటుంబ విషయంలో మనకి పిల్లలు మన మాట వినకపోవటం, భార్య కొంచెం అనారోగ్య విషయాలు కావండి, ఏదైనా కానివ్వండి, అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అలాగే తృతీయంలో గురువు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలడండి. సప్తమంలో కేతువు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండదు. భార్యకు కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఆవిడ కూడా కొంచెము మనకి సరైన సహకారాలు అందించలేని పరిస్థితిలో భార్య కూడా ఉంటుంది. అలాగే మనతో పాటుగా భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ వాళ్ళు కూడా మన సరైన సహాయ సహకారాలు అందించలేకపోవచ్చు. అలాగే వ్యయస్థానంలో శనీశ్వర గ్రహ సంచారం జరుగుతోందండి. దీది కూడా ఏలినాడు శని కిందకే లెక్క వస్తుంది. శనిగ్రహం కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. అంటే నెల రోజుల పాటు ఏకగ్రీవంగా అంటే ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి ఈ 5 గ్రహాలు కూడా మనకి ఈ అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదండి. ఇకపోతే ఒకే నెలలో 2 రాశులలో సంచారం చేసేటటువంటి రవి, బుధ, శుక్రగ్రహాలు, ఈ శుక్రగ్రహాలు 3 కూడా ఒకే నెలలో 2 రాశుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి. తద్వారా రవి మనకి ద్వితీయ, తృతీయ స్థానాలలో
సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే 3వ స్థానమైనటువంటి మీనరాశికి 3వ స్థానమైనటువంటి 3వ స్థానంలో చక్కటి ఫలితాలని మనకి ఇవ్వగలుగుతూ ఉన్నారు. అలాగే చతుర్థ స్థానంలో మంచి ఫలితాలను ఇవ్వజాలరు. అలాగే బుధుడు మనకి తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు. తృతీయుల్లో మంచి ఫలితాలను ఇవ్వజాలరు. అలాగే శుక్రుడు కూడా మనకి ద్వితీయ తృతీయ స్థానాలు రెండిట్లోనూ కూడా సుఫలితాలను ఇవ్వడానికి సమర్థుడవుతున్నాడు. తద్వారా మనకి శుక్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. రవి బుధులు శుభ అశుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థులు. అందుచేత మనము వీరికి ఎక్కువ గ్రహాలు అనుకూలత చాలా తక్కువగా ఉన్నది. అయినా సరే మీరేం కంగారు పడక్కర్లేదండి. దీని ఫలితం మనం చెప్పుకున్నాం కదండి. నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్తే 20% మాత్రమే, మిగతాదంతా కూడా జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అది చూపించుకోండి. అయినా నెల రోజుల పాటు ఇదేం పెద్ద సుదీర్ఘమైనటువంటి కాలం కాదు. ఏదేమైనప్పటికీ జాతకాన్ని రాయించుకుని దీనికి అనుసంధానం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఇక్కడ మనకు మంచి ఫలితాలు కొంత చెడ్డ ఎక్కువ చూపించినప్పటికీ కూడా మూర్తిమంతం అని చెప్పేసి ఉంటుందండి. ఆ సువర్ణమూర్తి, రజతమూర్తి, కాంస్యమూర్తి ఈ విధంగా మూర్తిమంతం ఉంటుంది. ఆ మూర్తిమంతం సువర్ణమూర్తి కనుకైతే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రజతమూర్తి అయితే అంత సువర్ణమూర్తి అంత ఉండకపోయినప్పటికీ మంచి ఫలితాలు వస్తుంటాయి. కాంస్యమూర్తి ఈ విధంగా దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఏం కంగారు పడక్కర్లేదండి. మీరు నవగ్రహ మంత్రాన్ని మనం చెప్పుకున్నట్టుగా బీజాక్షర మంత్రం కానివ్వండి, గాయత్రి మంత్రం కానివ్వండి, అంటే నవగ్రహ గాయత్రి కానివ్వండి, లేదా ప్రకాశిక మంత్రాలు కానివ్వండి, ఇవన్నీ చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. వీటి దుష్ప్రభావాల నుంచి బయటపడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ మాసంలో మనోవిచారం, కుటుంబ కలహాలు, కష్టాలు, ప్రయత్నించిన కార్యంలో సిద్ధి పొందలేకపోవటం, ప్రయాణాల్లో ఆటంకాలు, అలాగే శరీర బలహీనత, మనోవిచారము, నీచులతో సహవాసం, నీచులతోటి అంటే మనకంటే తక్కువ వారితోటి వాగ్వివాదాలు దిగకండి. అలాగే వ్యాధి, చేసే ఉద్యోగాల్లో కూడా కొన్ని చోట్ల భంగం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అశాంతి, బంధువులతో కలహము, కష్టాలు, ఈ విధంగా గౌరవహాని, అకాల ఇలాంటివి నిత్యం ఏదో ఒక కలహంతో కొంచెం తబ్బిబ్బు పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ 12 రాశుల్లో అందరికంటే కూడా ఈ మీన రాశి వారికి గోచార ఫలం బాగలేదని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి. నేను చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో బీజాక్షరాలు కానివ్వండి, గాయత్రి కానివ్వండి, ఏదో ఒకటి మొత్తం మీద ఈ 40 రోజుల్లో మీరు చేసుకున్నట్టయితే మీకు ఆ కష్టాల నుంచి బయటపడతారు. తప్పకుండా శుభం.